దీపావళి పండుగ వెనుక పురాణ కథలేంటి? దీపావళి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఇలాంటి ఆధ్యాత్మిక వివరాలు తెలుసుకుందాము. మనతో పాటు స్టూడియోలో ప్రొఫెసర్ సునీత రెడ్డి గారు ఉన్నారు, ఆధ్యాత్మిక విశ్లేషకురాలు. నమస్తే అండి మేడం. చెప్పండి, మీకు ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు వేసిక్ తరపున. దీపావళి పండుగ అంటే దీపాల వరుస, దీపావళి అంటే దీపాల వరుస అంటారు. అంటే మనం ప్రతి హిందువుల పండుగకి కూడా దేవుడి ముందు దీపాలు పెట్టడం అనేది మనకు ఆనవాయితీ. కానీ దీపాల పండుగ, ఈ దీపావళికి మాత్రము దీపాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకని ఈ పండుగకి? నిజమేనమ్మా. దీపాలు అన్నది మనకి దాదాపుగా పుట్టిన దగ్గర నుండి చిట్ట చివరికి చెప్పాలంటే అంత్యేష్టి వరకు కూడా ప్రతినిత్యం దీపంతో ఉంటుంది. ఏ శుభకార్యం జరిగినా, ఏ చిన్న పండుగ జరిగినా కూడా దీపం వెలిగించే మనం పూజ చేస్తూ ఉంటాం. ఇక దీపావళి అన్నటువంటిది ఏంటి అంటే, దీపము అంటేనే ఒక జ్యోతి స్వరూపము. ఆ జ్యోతి ఏంటి? జ్ఞానాన్ని. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అంటారు. ఆ జ్ఞానాన్ని పొందడం కోసం, అజ్ఞానాన్ని పెంపొందించడం కోసం, చీకటిని పారద్రోలడం కోసం. ఇక్కడ అంతరార్థంగా ఏమిటి అంటే, ఏ నరకాసురుడు అయితే అప్పటి వరకు ప్రజానీకాన్ని అందరినీ కష్టాలను నష్టాలు గురి చేసి అసలు ఎవరు కూడా ఆ నరకాసురుడి కంట పడకుండా ఉండడం కోసం వారి ఇంట్లో కూడా ఒక దీపం వెలిగించినటువంటి రాజ్యం నుండి వాడు చనిపోయాడు అన్నటువంటి ఆనందంతో ఆ మరుసటి రోజు అందరూ ఆనందంగా పెట్టుకునేటువంటి, వెలిగించుకునేటువంటి దీపాల వరుస దీపావళి రోజు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ రాక్షసత్వం పోయిందని, అప్పటి వరకు ఉన్నటువంటి చీకట్లు ఇంకా మళ్ళీ మాకు రావని, ఇంకంతా కూడా మేము జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నాము, ఇంకంతా కూడా జ్ఞానంగా ఉంటుంది, జ్ఞానప్రదానంగా ఉంటుంది అనేటువంటి భావనతో వెలిగేటువంటి దీపాలు ఈ దీపావళి పండుగలో ముఖ్యంగా కనిపిస్తాయమ్మా. ఇది ఒకటే కాకుండా దీపము అంటే లక్ష్మీ స్వరూపం. దీపము ఎప్పుడూ కూడా జ్యోతిలో మనకి కేవలం లక్ష్మీ స్వరూపమేనా అంటే, మన పెద్దలు చెప్పేటువంటి మాట ఇంకొకటి ఏంటంటే, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు కూడా దీపంలో కనిపిస్తాయి అని. లేదు, సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక దీపం అని, అందుకనే మనం దీపం వెలిగిస్తామని. అందులో దీపం వెలిగించినప్పుడు మనకు 3 వర్ణాల కాంతి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే దీపంలో మనకి తెల్లటి కాంతి కనిపించేటువంటిది ఈశ్వర స్వరూపము, అట్లాగే కొంచెం నీలివర్ణంగా కనిపించేటువంటిది విష్ణు స్వరూపము, ఈ మనకి పసుపు వర్ణంలో కనిపించేటువంటిది బ్రహ్మ. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఏకీకృతంగా కనిపించేటువంటి రూపం జ్యోతి. ఈ జ్యోతిలో ఇంకా అంతరార్థంగా మనం ఆలోచిస్తే, తాత్వికంగా ఆలోచిస్తే, జ్యోతి ఎప్పుడూ కూడా మనకి ఎలా వెలుగుతుంది? ఊర్ధ్వముఖాన్ని చూస్తుంది. అంటే మనం వృద్ధి చెందాలి, పైకి వెళ్ళాలి, సర్వవ్యాపకత్వాన్ని చూపెట్టేటువంటి తత్వం దీపం. అందువల్ల ఇది ఈ పండుగలో దీపాలని వరుసగా పెట్టుకుంటున్నాం. ఇంకా ఇంకొంచెం లోతుగా వెళితే కూడా దీపాలు ఈ పండుగలో చేసుకునేటప్పుడు ఒక దీపం వెలిగిస్తున్నాము అంటే, ఏ దీపం వెలిగిస్తున్నాము ఎవరికి అంటే, అప్పటి వరకు చీకట్లలో ఉన్నటువంటి ఈ లోకాన్ని బయటకు కాపాడడం కోసం చేసేటువంటి దీంట్లో మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు. ఈ అష్టదిక్పాలకులకు ప్రతీకగా 8 దీపాలు పెడితే, సూర్యుడికి ప్రతీకగా ఇంకొక దీపం. ఈ 9 దీపాలతో పాటు సరిపెట్టుకున్నామా అంటే అది లేదు. ఆ 9 దీపాలను దేవుడి పూజా మందిరంలో పూజ చేసి, లేదు తులసి కోట దగ్గర పూజించి, తర్వాత గుమ్మాల దగ్గర పెడుతూ వస్తూ ఉన్నప్పుడు ఇంకొక మంచి పని ఏమిటి అంటే, ఇందాక మనం చూస్తూ ఉన్నప్పుడు సైనికులందరికీ కూడా సంతోషాన్ని కలిగించేలాగా వెలిగించినట్టు, మన కోసం ఎవరైనా మంచి చేసినటువంటి వాళ్ళ పేరు చెప్పి అందరూ కుటుంబం అంతా కలిసి ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తారు. అంటే నీ పేరు చెప్పి దీపాన్ని వెలిగించుకుంటున్నానమ్మా అంటుంటారు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఇక్కడ నుండే. ఇప్పుడు ఈరోజు మనల్ని రక్షించేటువంటి ఆ సైనికుల పేరుతో కూడా మనం దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించినటువంటి ఆ దీపాలన్నింటినీ కూడా మనం పెడుతూ, ఇక్కడ మన ఇంటి నుండి పూర్వకాలపు వైభవంలో అయితే నిజానికి ఇంటి నుండి ఒక దీపం గుడికి వెళ్ళాలి. అంటే ఒక ఇంట్లో మనం ఆనందంగా చేసుకుంటున్నటువంటి ఈ దీపావళి పండుగలో ఒక దీపాన్ని దేవాలయానికి పంపించాం. ఆ దేవాలయం ఊరంతా కూడా అలా ఒక్కొక్క దీపం కనుక దేవాలయంలో పెట్టినట్టయితే, అక్కడ ఒక దీపం, అక్కడ నుండి ఆకాశంలోకి ఆకాశ దీపాన్ని పెడతాం. అంటే ఇల్లు అలా
ఆ కుటుంబం నుండి సమాజం, సమాజం నుండి విశ్వవ్యాప్తం వరకు ఈ సర్వవ్యాపితమైనటువంటి ఈ వెలుతురుని వెదజల్లాలి అని చెప్పేటువంటి పండగలోని అంతరార్థం దీపావళి పండుగ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఏ దీపం వెలిగిస్తున్నారు అని, అంటే దీపాలకు కూడా పేర్లు ఉన్నాయి. అర్చన దీపము, యమ దీపము, బలి దీపము, ఇట్లా అంటే దీపము, ఇలాంటి పేర్లు ఎన్ని ఉన్నాయి? అంటే ఏ దీపము వెలిగిస్తే ఏం అర్థం వస్తుంది మనకి? అంటే ముఖ్యంగా మనం రోజు కూడా దైవం ముందు వెలిగించేటువంటి దీపం, అది జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా ముఖ్యంగా దీపావళి పండుగలో మనం వెలిగించుకునేటువంటి దీపాల్లో ఇది 2 రోజుల పండుగ అని మనం అన్నాం, కొంతమంది 3 రోజులు అన్నారు, కొన్ని చోట్ల 5 రోజులు చేస్తారు. ఈ 5 రోజులు చేసేటప్పుడు గనక మనకేంటంటే ధనత్రయోదశి అని మొదటి రోజు త్రయోదశి, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశి రోజు మనం మొదటి పూజ. ఈ మొదటి పూజ చేసేటప్పుడు ఇక్కడ ఎవరికి పూజ చేస్తున్నాము ఏమిటి అంటే, ఇక్కడ ధన్వంతరి పుట్టినరోజు ఆ రోజు ఒక దీపంలో 4 ఒత్తులు వేసి అది యమద్వీపంగా, ఆ యమదీపాన్ని దానం చేయాలి ఎవరికైనా విప్రులకు, లేదు అంటే అక్కడ పెట్టి పూజ చేయాలి. ఇది మొదటి రోజు దీపం పెట్టేది. ఈ ధన్వంతరి దీపం వల్ల ఒకవైపు ఆరోగ్యము, మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా యమలోకం వైపు చూడనటువంటిది. అందుకని ఆ యమదీప దానం చేయడము అన్న దాని ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి అన్నది. ఇక 2వ రోజు నరకుడి సంహరించబడ్డాడు అన్నటువంటి రోజు. ఈ నరక చతుర్దశి రోజు కూడా మనం వెలిగించేటువంటి దీపాల్లో ముఖ్యంగా ఎవరైనా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణం వైపు దీపాన్ని వెలిగించి దండం పెడతారు. అంటే పైన ఉన్నటువంటి పైలోకాల్లో ఉన్నటువంటి ఆ పితృదేవతలకి మార్గదర్శనం కలగాలి అనేటువంటి ఒక అది మనం చెప్పాలి అంటే, ఆ లోకంలో ఉన్న వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేయడం ఏమిటి అంటే, పితృలోక ఇప్పుడు పున్నామ నరకం అంటూ ఉంటారు. అంటే ఒక కుమారుడు ఉన్నట్లయితే తల్లిదండ్రుల్ని ఆ స్వర్గ నరకం నుంచి తప్పిస్తాడు. అందువల్ల ఆ దీపాన్ని వెలిగిస్తారు. అదే రోజు సాయంత్రం మనం ఆనందంగా చేసుకునేటువంటి ఈ దీపాలు. ఇలా మనం ఒక్కొక్క రోజు ఇందాక ఒక మాట అన్నారు. ఇప్పుడు చతుర్దశి రోజున నరకాసురుని వధ జరిగితే పండుగ మాత్రం మనం అమావాస్య రోజున చేస్తున్నాము. అవును. ఎందుకని? నరక చతుర్దశి ఏ రోజు స్వామిని, అంటే స్వామి కృష్ణుడు సత్యభామతో వెళ్ళి యుద్ధం చేశాడు అంటే 3వ ఆయామం తర్వాత, అంటే తెల్లవారగట్ల వెళ్ళాడు, ఆ చీకట్ల నుండి వచ్చాడు. అందుకని ఉదయాన్నే మనం ఏం చేస్తాం, మీరు నరక చతుర్దశి ఉదయాన్నే చూడండి ప్రతి చోట కూడా. ఇంకా చాలా వరకు ఇంట్లలో, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి హారతి పట్టి, బొట్టు పెట్టి హారతి పట్టి, దాని ఒక విజయానికి ప్రతీకగా 1-2 చిన్న చిన్న ఈ టపాకాయలు కాల్చడం కూడా ఉంటుంది. అంటే ఆ రోజులు హారతితో దిష్టి తీసేది కూడా ఇందులోనే. దిష్టి తీయడం అన్నది కాదు, ఒక ఉత్తేజాన్ని, ఒక మంగళహారతి, మంగళప్రదమైనటువంటి హారతినిచ్చి ఈ విజయానికి సంకేతంగా బయట మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అదే రోజు మనం సాయంత్రం దీపావళి మొదలవుతుంది. ఆ రోజు మొదలవుతున్న పండగ మరుసటి రోజుకి వచ్చేసరికి అది లక్ష్మీ పూజ కిందకి వస్తుంది. అది 2వ రోజు. అంటే దీపావళి అంటే కేవలం అమావాస్యతో కూడినటువంటిదే కాకుండా ముందు రోజు ఉన్నటువంటి చతుర్దశి కలిపి మనం దీపావళి చేస్తాం. దీపావళి పండుగ అంటే ఈ 3 రోజుల పండుగ, లేదు 5 రోజుల పండుగని దీపావళి పండుగ చెప్పుకుంటాం, కానీ కేవలం అమావాస్యని దీపావళి పండుగనే కాదు. అందువల్ల అమావాస్య రోజు మనం లక్ష్మీదేవి పుట్టినరోజు అంటే సముద్రం నుండి మళ్ళీ ఉద్భవించినటువంటి రోజు. మళ్ళీ ఉద్భవించడము అంటే ఏంటి అంటే, మనకు తెలుసు మునులు ఎంతటి జ్ఞాన సంపన్నులో అప్పుడప్పుడు కోపంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దుర్వాస మహాముని ఒకసారి ఇంద్రుణ్ణి తానిచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని కేవలం తాను ధరించకుండా ఐరావతం మీద వేశాడు అన్న కోపంతో ఆ ఐరావతం కాలు కింద పడిపోయింది. కాబట్టి అలాంటప్పుడు శపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి కాస్త అక్కడ నుండి వెళ్ళిపోయింది, పాల సముద్రంలో ఉండిపోయింది. సముద్రంలో ఉండిపోయినప్పుడు మళ్ళీ లక్ష్మి లేకపోతే వైభవం లేదు, భోగభాగ్యాలు లేవు ఇంద్రుడికి. ఆ భోగభాగ్యాలు లేనప్పుడు మరి అవి కావాలి అంటే మళ్ళీ విష్ణుదేవుణ్ణి పూజించాడు. విష్ణుదేవుణ్ణి పూజించినప్పుడు అమ్మవారిని ఏ దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు వస్తుందో చెప్తే ఆ దీపాన్ని వెలిగించాడు కనుక లక్ష్మీదేవిని మనం ఆహ్వానించడం కోసం దీపాల పండుగ చేసుకోవాలి. అలా ఆ రోజు ఇంద్రుడు చేశాడు. అమ్మవారిని మళ్ళీ తన వైభోగంగా ఉండడానికి వీలుగా అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు. కానీ ఆయన మన లోకం కోసం ఓ మాట అడిగాడు. మరి నేనంటే ఇలా చేయగలిగాను, ఎంతసేపు విష్ణుమూర్తి దగ్గర ఉండడం కాకుండా అందరి దగ్గర
దగ్గర లక్ష్మీదేవి ఉంటే ఆనందంతో ఉంటారు కదా అని ఆయన చేసినటువంటి విన్నపంతో అప్పుడు అమ్మవారు చెప్తుందనమాట, ఎవరైతే దీపాన్ని వెలిగించి శుచి శుభ్రత ఉండి సత్యవాకు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు దీపాన్ని వెలిగిస్తే కనుక అక్కడ నేను ఉంటాను. ఏ రకంగా ఉంటాను? ఎవరైతే విజయాన్ని కాంక్షిస్తే నేను విజయలక్ష్మిగా ఉంటాను, ఎవరైతే సంతానాన్ని కాంక్షించి పోచేస్తారో వాళ్ళ దగ్గర నేను సంతానలక్ష్మిగా ఉంటాను, వైభవలక్ష్మి, ఇలా అష్టలక్ష్ముల రూపంలో మీ దగ్గర ఉంటాను అనే అమ్మవారు ఆ రోజు మాటిచ్చింది కనుక ఈరోజు మనం దీపావళి పండుగ చేసుకుంటాము. రెడ్డి గారు, ఇప్పుడు దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజలు చేస్తారు, అది కూడా సాయంత్రం పూట చేస్తారు, ఎందుకని? ఎవరికైనా ధనం మూలం జగత్తు కదమ్మా. లక్ష్మీదేవి అందరూ అమ్మవారు మన దగ్గర ఉండాలి అన్నది ఇది. మనం ఇందాక చెప్పుకున్నాము ఏమిటంటే లక్ష్మీదేవి తిరిగి పాల సముద్రం నుండి పుట్టినటువంటి రోజు కనుక అమ్మవారి పుట్టినరోజు అన్నది. తర్వాత మనం ఏదైనా జీవన విధానంలో ఏదైనా మన పూర్తి అంటే ఆర్థిక వ్యవస్థ ఉండాలి అంటే చాలా చోట్ల మీకు తెలుసు అనుకుంటా, పూజ చేసిన తర్వాత అంటే ఈ రోజు నుండే లెక్కలు ఆర్థిక వ్యవస్థనంతా లెక్కలు కట్టడం అన్నది ఈ రోజే ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఇంకా సవ్యంగా జరగాలి అన్నది. ఇంకా లక్ష్మీదేవికి మనకు చాలా వరకు ఏంటి రాత్రిపూట పూజ చేస్తారు, అది కూడా సాయంకాలాలు మనకు చేస్తూ ఉంటారు. ఇది ఇంటి మధ్య భాగంలో మనకు పండించేటువంటి ధాన్యాన్ని అంటే మనం ఏదైతే తింటామో ఆ ధాన్యాన్ని వేసి మనం ఒక పద్ధతిగా పూజ చేయడం అన్నది ఉంది. ఇక్కడ మనకి ఏ రకంగా అంటే అష్టదిక్పాలకులతో పాటు మనకి వెలుతురునిచ్చేటువంటి సూర్యచంద్రులతో సమానంగా మనం ఆ పేరు చెప్పి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజ చేయడం అన్నది మనకు కనిపిస్తుంది. అమావాస్య అంటేనే చీకట్లు అయినా సరే అమావాస్య రోజు ఒక ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారు పుట్టినటువంటి తిథి కనుక ఆ సమయంలో మనం పూజ చేస్తున్నాం. ఇది మనకు దీపావళి అమావాస్యలో ఉన్నటువంటి ఇంకోటి మేడం, ఇప్పుడు వ్యాపారస్తులకి ఇప్పుడు మామూలుగా ఉగాది తొలి పండుగ అయితే వ్యాపారస్తులకి చాలా మందికి దీపావళి తొలి పండుగ. ఇందాక మనం ప్యాకేజ్ లో కూడా చూసాము, ఆ రోజు కొత్త బుక్స్ తీయటం, కొత్త లెక్కలు రాయడం మొదలు ఈ పండుగను వ్యాపారస్తులు చాలా ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడతారు. దాని వెనుక ఏంటి రీజన్? అమ్మ, మనం ప్రతిదీ కూడా తిథి వార నక్షత్రాల మీద ఆధారపడినటువంటిదే. మన ఖగోళ శాస్త్రంలో తిరిగేటువంటి ఆ నక్షత్ర గమనాల వల్ల ఒక్కొక్కసారి అలా సమయం తెలియకుండా కొంచెం కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉగాది తొలి పండుగ అయితే అంతకు ముందు, ఇప్పుడు ఉగాది తొలి పండుగ అయితే అంతకు ముందు మనకి తొలి పండుగ దీపావళి. అప్పటి నుండి వస్తున్నటువంటి సంస్కృతి ఇది. దీపావళి అన్నది ఈనాటి పండుగ కాదు, మనకు విక్రమాదిత్యుడు ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి కాలం అప్పటి నుండి కూడా ఈ లెక్కలు రాయడం అనేది మొదలయ్యింది. అంటే మనకి ఏదైనా సరే బ్యారేజ్ వేసుకోవాలంటే తొలి పండుగ నుండి మొదలు పెడతాం కాబట్టి దీపావళి నుండి మొదలు పెట్టడం అన్నది ఉంది. ఆనాటి కాలంలో ఇది తొలి పండుగ కనుక మనకి దీపావళి నుండి లెక్కలు రాయడం మొదలవుతుంది. అంటే ఇప్పుడు మీరు చాలా పూర్వకాలం నుంచి ఉన్న మొదటి పండుగ ఇదే తొలి పండుగ ఒకప్పుడు అని చెప్పారు. సో ఆ టైంలో తొలి పండుగ నుంచి అంటే చాలా పండుగల కంటే ఇది ముందు నుంచి ఉంటున్నప్పుడు దీపాలు పెట్టడం అనేది అప్పటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు టపాకాయలు కాలుస్తున్నారు చాలా విపరీతంగా, ఉన్నవాళ్ళు ఉన్నంత. ఆ రోజుల్లో కూడా ఉండేదా? అప్పుడు కూడా అంటే టపాకాయ ఇప్పుడు వ్యవస్థ ఎలా మారింది అంటే ఏదైనా అతి సర్వత్ర వర్జతే అంటాం. నిజానికి మనం అప్పుడు కూడా శుభసూచకంగా మనం చేసాము. పండగలో దీపావళి పండగ అనగానే ఆ రోజు నరకాసురుడు సంహరించబడ్డాడు కాబట్టి మనం దీపాలను వెలిగించి టపాకాయలు కాల్చాలి. దీంట్లో ప్రతి పండగ వెనకాతల కూడా ఎంతటి ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వచ్చినటువంటి కొన్ని లక్షణాలతో పాటు శాస్త్రీయత ఉంది, ఆరోగ్యతత్వం ఉంది, ప్రకృతి పరిరక్షణ కూడా ఉంది. మరి ఆ భాగంలో కనుక మనం చూసినట్టయితే ఈ మొన్నటి వరకు ఉన్నటువంటి వర్షం పోయింది. ఆ వర్షాకాలం వల్ల పెరిగినటువంటి చెట్లు చీదు అంతా ఉంటుంది. ఆ సమయంలో వచ్చేటువంటి విషకారకమైనటువంటి క్రిమి కీటకాదులు సంహరించబడాలి అంటే ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ టపాకాయల వల్ల క్రిమి కీటకాదులు సంహరించబడతాయి. అందుకని అప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పటి నుండి ఉందా అంటే అప్పటి నుండి ఉంది. కానీ అప్పుడు ఎలా ఉండేది అంటే మనకు ఆ పండక్కి ఎంతవరకు కాల్చుకోవాలో అంతవరకు మాత్రమే కాల్చే విధానంగా ఉండేది. ఎందుకంటే మనది వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో పశుపక్షాదులను కూడా రక్షించుకోవడానికి వీలుగా అవి వాటికి ఏ రకమైనటువంటి హాని కలగకుండా ఉండి మనకి ఏవైతే హాని కలిగించేటువంటి సూక్ష్మ క్రిములు చనిపోయేంత మేరకి మాత్రమే ఈ వీటిని మనం కాల్చుకునేటువంటి సంస్కృతి మన పూర్వ సంస్కృతి, పునాదిలో ఉన్నటువంటి సంస్కృతి, అనాదిగా వస్తున్న సంస్కృతి. ఇప్పుడు
అంతస్తులు పెరిగాయి. ప్రతి పండగ ఆర్భాటం ఎక్కువైంది, ఆధ్యాత్మిక తక్కువైంది. ఇప్పుడు ఈ బాంబులు పటాకాయలు ఇవి ఏవైతే అంటున్నామో ఇన్ని కొన్ని వేలల్లో కాల్చేటువంటి వాళ్ళు ఇంట్లో 10 నిమిషాలు మానసికంగా అమ్మవారి ముందు కూర్చొని పూజ చేస్తున్నామా? ఈ పండగ వెనకాతల ఏ జ్ఞానాన్ని అయితే మనం ప్రసరింపచేయాలన్నామో ఆ జ్ఞానాన్ని ప్రసరింపచేస్తున్నామా? మరి ఇంటి నుండి గుడి, గుడి నుండి అంటే సమాజం నుండి సర్వత్రా వ్యాపించాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో వెలిగేటువంటి ఈ దీపావళి పండుగ నిజంగా అలాగే చేస్తున్నామా అన్నది ఇది కొంత ఆలోచించవలసినటువంటి విషయమే. ఈ పరిస్థితుల్లో ఈ రోజుల్లో నిజానికమ్మా దీపావళిలో మనకి 5 రోజులు అని చెప్పినా కూడా 5 రోజులలో కూడా ఒక గొప్ప ఆలోచన ఉంది. చూడండి, మొదటి రోజు మనం ఏదైతే త్రయోదశి అన్నామో, ధన్వంతరి పుట్టినరోజు అన్నామో, ధన్వంతరి అంటే ఏంటి? ఆరోగ్యానికి ప్రతి మనిషి తాను ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా సుసంపన్నంగా ఉండాలి. సుసంపంగా ఉన్నప్పుడే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అని చేసేటువంటి రోజు మొదటి రోజు పూజ. ఇక రెండవ రోజు రాక్షసత్వాన్ని సంహరించి మనం విజయ ప్రతీకగా మనం అలాగే దీపాన్ని కూడా పెట్టాం. ఈ యమదీపాన్ని ఎందుకు పెట్టామంటే పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే మన ఎవరైతే చనిపోయారో మన పితృదేవతలు ఉన్నారో వాళ్ళని స్మరించాలి, వాళ్ళని పూజించాలి అనేటువంటి రెండో తత్వం కనబడుతుంది. ఇక మూడవ రోజు అమావాస్య రోజు మనం ఏంటి, ఈ వెలుగులన్నీ అంటే ఇప్పటి వరకు మనకు ఎవరైతే కొంత సహాయం చేశారో వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మనకున్నది కొంత పంచాలి. లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత దానాలు చేస్తారు. దీపదానంతో పాటు మనకున్న దాంట్లో కొంత దానం చేస్తాం. అంటే ఉన్నదాన్ని సవ్యంగా చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతన, ఇంతవరకు ఆరోగ్యం తెచ్చుకున్నాము, పితృదేవతల్ని కొలుసుకున్నాము, మన ఆధ్యాత్మికంగా మనం మానసికంగా ఎదిగితే ఆ తర్వాత బలిపాడ్యం వస్తుంది. బలిపాడ్యంలో కూడా మనకి ఏం కనిపిస్తుంది అంటే బలిచక్రవర్తి ఆయన రాక్షసరాజే అయినప్పటికీ ధర్మాత్ముడు, దానగుణం కలిగినటువంటి వాడు. ఇంద్ర వైభోగాలన్నీ పోయాయని ఇంద్రుడు అడిగినప్పుడు బలిచక్రవర్తిని వామనమూర్తి వచ్చి ఆయన్ని మళ్ళీ పాతాళానికి పంపించాడు. ఇక్కడ ఆయన పాతాళానికి పంపించిన 3 అడుగుల భూమి అడిగినటువంటి వామనుడు మాత్రం విశ్వవ్యాప్తకాన్ని చూపెడుతుంది. ఆ విశ్వవ్యాపకత్వం ఏదైతే ఉందో, అంటే ఒక అడుగు భూమి మీద, ఇంకొక అడుగు స్వర్గంలో, ఆ పైన తల మీద పెట్టినటువంటి, అంటే మొత్తం విశ్వమంతా ఉన్నాడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అంటే మన యొక్క ఏ దానగుణం కానీ, ఏ మానసిక పరిశుద్ధత కానీ, ఏ సన్నిహితత ఉందో, ఆధ్యాత్మికత ఉందో ఇది విశ్వవ్యాప్తంగా ఉండాలి. ఒక పరమాత్మను తలిచేటువంటి తత్వం అలా పూర్తిగా వ్యాపించాలి అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. దీపావళి పండుగకి పూజలంటే అన్ని పండుగలకి చేసుకుంటాం మామూలుగా. దీపావళి పండుగ రోజు మాత్రం నోములు వ్రతాలు ఎక్కువ. చాలా మందికి నోములు ఉంటాయి, వ్రతాలు ఉంటాయి. ఎందుకని ఈ పండుగకి నోములు వ్రతాల ప్రాధాన్యత ఎక్కువ? వ్రతము అంటే ఒక నిష్టగా చేసేది. నోములు మేము నోచుకున్నాము అంటారు. ఇది ఒక కుటుంబ సంప్రదాయం ప్రకారంగా వచ్చేటువంటిది. మాకు లేదు ఆ నోము అంటారు, మాకుంది అంటారు. ఈ నోములు వ్రతాలు సరే దీపావళిలో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, కొన్ని ప్రాంతాల్లో కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకుంటారు. ఇక్కడ ఈ వ్రతం అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకుంటారు అంటే, పార్వతీదేవి కైలాసంలో శివుడు కలిసి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి సేవకులందరూ కూడా నృత్యాలు ఆనందంగా పాటలతో ఆనందంగా జరుగుతున్నటువంటి సమయంలో భృంగేశుడు అనేటువంటి వాడు ఏం చేశాడు, చాలా సంతోషంతో చేసినటువంటి నృత్యానికి స్వామి ఆయన్ని పిలిచి అభినందిస్తాడు. ఆ సమయంలో ఆయన వెంబటే స్వామి పాదాలకి నమస్కరించాడు. ఇక్కడ అమ్మవారు కాస్త చిన్నబుచ్చుకుంటుంది. నేను పక్కనే కూర్చున్నాను, స్వామికి మాత్రం నమస్కరించలేదు, నాకు నమస్కరించలేదు, నాకు కూడా సమానమైనటువంటి భాగం కావాలి అని ఆవిడ వెంబటే వెళ్ళిపోయి వెన్నెలలో, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు సాయంత్రమే ఎందుకు చేస్తారని, దానికి ఇక్కడ ఇది కూడా అదే ఏమంటే ఆవిడ వెళ్ళిపోయి వెన్నెల్లో కూర్చొని తపస్సు చేసింది. సాయంకాలము వెన్నెల్లో కూర్చొని అప్పుడు సరే చివరకు స్వామి ఆవిడని అర్ధనారీశ్వర తత్వం కూడా అక్కడే మొదలైందనమాట. అప్పుడు స్వామితో సమానంగా ఆవిడకు కూడా గౌరవం దక్కేలాగా దొరికింది. అప్పటి నుండి కూడా ఈ వ్రతాన్ని కేదారేశ్వర స్వామి వ్రతం చేయడం మొదలైంది. ఈ వ్రతానికి ఇప్పటికి కూడా ఆ వ్రతానికి ఒక నోము అంటారు, పూర్వీకుల నుండి వస్తూ ఉంటుంది. దానికి ఒక తోరం కట్టుకోవడం, ఆ తోరం తరతరాలుగా అది ఎలాగా ప్రతిసారి కూడా దాన్ని పూజ చేయడం కనిపిస్తుంది. వ్రతముకి నోముకి వరలక్ష్మి వ్రతం అంటారు.
దానికి ఎవరైనా చేసుకోవచ్చు. ఈ కేదారేశ్వర ఇది వ్రతమైన నోములో మనకేం చేస్తారంటే అది నోచుకోవడం అంటారు కదా. ఏదైనా మనకి ఇంకో చాలా మంచి పదం ఉంటుంది, ఎప్పుడైనా ఏదైనా కుండ ఇలాంటివి ఏదైనా కొంచెం పగిలినట్టు దాన్ని నోమకు అంటారు. మీరు వినే ఉంటారు, అది చేతిలో ఉంటే జారి పడిపోతుందేమో అంటే. అంటే మనం ఎప్పుడు కూడా అమంగళప్రదమైనటువంటి పదాలను ఉపయోగించకుండా దీపం ఉందనుకోండి కొండ ఎక్కింది అంటాం ఇట్లాగా. అయితే ఆ మంగళప్రదమైనటువంటిది ఆ నోముకోవడము అన్నది మనం ఒక పద్ధతిగా ఒక దానికి తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని ఆ పద్ధతిని మనం అవలంబించడం. ఇక్కడ ఏంటంటే తోరాన్ని కూడా కట్టుకుంటారు. ఆ తోరం పూర్వీకుల నుండి ఉన్నటువంటి తోరాలు మన దగ్గర ఉంచుకోవడం, దానికి పూజ చేయడము ఉంటుంది. దాని కథ విధానము ఉంటుంది. ఈ కథ విధానంలో కూడా ఒక ఇద్దరు స్త్రీమూర్తులు ఉంటారు, భోగవతి పుణ్యవతి అని. ఈ ఇద్దరికి వివాహాలు అయిన తర్వాత పుణ్యవతి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండి తానున్నది. ఇట్లా భోగవతి అయినటువంటి వాళ్ళు అంటే ఇవి ప్రతీకలుగా చెప్పినటువంటి కథలు అయినప్పటికీ ఆ భోగవతి భోగలాలసతకు ఎక్కువగా విలువిచ్చేసి దైవత్వానికి తక్కువ విలువిచ్చినప్పుడు తాను అనుకోని కష్టాలు పడి అష్టదారిద్ర్యంలోకి వెళితే మళ్ళీ తన సోదరి ఈ సోదరిని అమ్మ ఇలా కాదు, నువ్వు తప్పనిసరిగా ఇలా పూజ చేసుకుని ఆ వ్రతాన్ని కేదారేశ్వర వ్రతాన్ని చేసుకున్నట్టయితే మళ్ళీ నీ భోగభాగ్యాలు నీ సంతోషాలు ఉంటాయని ఆవిడ చేత చేయించడం. ఒక పుణ్యవతి భోగవతిని మార్చడం. అంటే మనకేంటంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలి, పుణ్యం పురుషార్థం ఇవి ఉండాలి తప్ప భోగలాలసత ఉండకూడదు అని చెప్పేటువంటి కథనం ఆ వ్రతంలో కనిపిస్తుంది అనమాట. ఈ వ్రతాన్ని వంశాచార ప్రకారంగా ఆ కుల ఆచార ప్రకారంగా అంటే మా ఇంట్లో ఉంది, మా అత్తగారి వారికి ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా, అలా ఆ వ్రతం కొనసాగుతూ ఉంటుంది అమ్మవారి వ్రతం అనమాట. మీరు ఇందాక చెప్పిన దానికి కూడా మనం మొదట్లో అనుకున్నాము ఏదైనా కూడా ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా ఆర్భాటాలకు వెళ్తున్నారు అని అంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి. దీపావళి పండుగ రోజు నోములు వ్రతాలు ఉన్నవాళ్ళు చేసుకుంటారు, కానీ మామూలుగా జనం జరుపుకునే ఇప్పుడు ఈ రోజుల్లో పండుగకి మనము ఎంతవరకు వేటికి విలువిచ్చి, మీరు ఇందాక ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆధ్యాత్మిక చింతన కొరవడింది, ఆర్భాటాలకు ఎక్కువగా విలువిస్తున్నారు, అది మనం సమాజంలో చూస్తూ ఉన్నది. ఫైనల్గా మీరు ప్రేక్షకులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అంటే పండగ అంటేనే ఓ పద్ధతితో క్రమ పద్ధతితో చేస్తుంటాం. ఉదయాన్నే సూర్యుడి కంటే ముందు లేవాలి, ఎందుకంటే నరక చతుర్దశి రోజు కూడా 3వ జాములో మనం లేస్తూ ఉంటాం. అంటే ఆ చుక్కలు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కల్ని చూసి మనం చూడగలగాలి, సూర్యుడి కంటే ముందు మనం లేవగలగాలి. అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే తైలంతో మర్దన చేసుకున్నప్పుడు ఏమవుతుంది, చర్మం స్వేద గ్రంథులన్నీ అంటే ఆరోగ్యతత్వం అక్కడ ఉంది. తప్పనిసరిగా స్నానం చేసినప్పుడు కూడా కొన్ని ఔషధి గుణాలు ఉన్నటువంటి చెట్లతో మనం వాటిని ఇది చేయాలి. అంటే ఇప్పుడు అనప సొర ఇలాంటి వాటిని అంటే ఆమూలంగా పెరిగి దాన్ని చుట్టూ తిప్పి పడవేస్తారండి. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఈ కాలం వచ్చే కాలంలో అవి తినకూడదు అనమాట. అవి తినడం వల్ల జలుబులు అవి వస్తాయి అన్నది ఒకటి. అలా ఆరోగ్యప్రధానమైనటువంటి విషయాన్ని అందులో చెప్తారు. ఇక పండుగలో మనం పూజా విధానము అంటే ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎందుకు వెలిగించాలి అన్నది చెప్పుకున్నాం. ఒక్కొక్క దీపము వెలిగించేటప్పుడు ఇవి మనకు అష్టదిక్పాలకులు మనల్ని కాపాడుతున్నారు. సూర్యుడు మనకి ఎప్పుడూ కూడా భగవత్ స్వరూపుడు. అంతేకాకుండా దీపావళిలో వెలిగించేటువంటి దీపంలో సూర్యుడి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి పగలంతా సూర్యుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి సాయంత్రం మనం వెలిగించేటువంటి దీపంలో ఆ రోజు చేరుతుంది. అందువల్ల దీపావళి మనం అందుకే గుమ్మాల మీద కూడా పెడుతుంటాం, గడపల మీద పెడుతుంటాం, గడపల్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం. ఇలా దీపాలని మనం వెలిగించడం, ఓ వ్రతం చేయడం, ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు దానాన్ని అందులో దృష్టిలో పెట్టుకున్నాము. దానాన్ని దృష్టిలో పెట్టుకున్నాము అంటే మనకున్న దాంట్లో కొంత దానం చేయాలి. శుచి శుభ్రతగా మనం పూజ చేస్తూ మనకున్న దాంట్లో కొంత దానం చేస్తూ పితృదేవతల్ని తలుచుకుంటూ, ఎందుకంటే మనకు ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నాము అంటే వారు లేకుండా మనం లేము. కాబట్టి ఆ దేవతల్ని తలుచుకుంటూ అతిథుల్ని అంటే గౌరవ మర్యాదలన్నీ కూడా దీపావళి పండుగ రోజు మనము అందరిని చుట్టాలని పక్కాలని అందరితోటి పిలుచుకొని, లేదు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి మన ఇంటికి వాళ్ళు వచ్చి ఇలా సామూహికంగా మన అందరం కలిసిమెలిసి ఉండేటువంటిది మనకు దీపంలో అంటే ఈ తత్వం అంతా మనకి చెప్తుంది. కాబట్టి దీపావళి అంటే ఇటు మనం ఆనందంగా ఉండి
నలుగురిని ఆనందపరిచే విధానంగా సర్వవ్యాపకత్వం కలిగి మనం ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేయగలిగేటువంటి తత్వం మనకి దీపం చెప్తుంది కనుక దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని మనం కొలిచేటువంటి ఈ దీపాన్ని మనం వెలిగించేటప్పుడు మనతో పాటు సర్వశుభాలు కలిగేలాగా సమాజం అంతా కూడా వృద్ధి చెంది పశుపక్షాదులకు సైతం ఏ రకమైనటువంటి హాని కలగకుండా ఉండేటువంటి విధంగా పండగని మనం ఎంత ఆనందపడుతున్నామో ప్రకృతిలో మమేకమైనటువంటి మిగతా జీవరాశి అంతా కూడా అంతే సుఖంగా ఉండాలి. అందుకే మనము ఇప్పుడు లక్ష్మీ పూజ చేసాము అంటే ఆ రోజు సాయంత్రం లక్ష్మీ అష్టోత్తరం చేస్తాము, శ్రీ సూక్తం చదువుతాము, ప్రకృతి అయి నమః అంటాం. ఈ ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపం. అమ్మవారిని ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేసుకున్నాం తప్ప చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిరక్షించుకోకపోతే అమ్మవారిని పూజించినట్టు కాదు. అందువల్ల అమ్మవారిని పూజ చేస్తూనే మనకున్నటువంటి ఈ పూజా విధానంలో జరిగినటువంటి అంటే ఒక పసుపు కుంకుమ ఇస్తున్నాం మనం, అంటే రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు కూడా ఆరోగ్యప్రదంగా ఈ కాలానికి అనుగుణంగా ఉండేటువంటి పిండి వంటలను చేసుకుంటున్నాం. వీటితో పాటు చివరిగా ఒక విషయం చెప్పాలమ్మా, ఏ పండగ అయినా ఏదైనా సరే మనకున్నటువంటి ఖగోళ శాస్త్రానికి చక్కటి సంబంధం ఉంటుంది. ఖగోళంలో ఉన్నటువంటి అంటే మనం నరకుడి గురించి కథనం చేసుకున్నప్పుడు ప్రాగ్జ్యోతిష్యపురము అని చెప్పుకున్నాం పదే పదే. ప్రాగ్జ్యోతిష్యపురము అంటే ఏంటి అంటే ఆయన ఉన్నటువంటి అంటే మనకు చాలా దూరంగా నక్షత్రం మొదట ఎక్కడ పుట్టిందో అని, అంటే నక్షత్రాలకి మనకి ఒక సంబంధం ఉంది. ఆ నక్షత్ర సంబంధాల్లో ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి పగలుకు రాత్రికి మనకు అయనాలు అంటే నరకాసురుడు అనేవాడు దితి యొక్క కుండలాలని దొంగిలించాడు అని. అది కుండలాలు అంటే ఏంటంటే ఉత్తరాయణం దక్షిణాయనం, ఇవి రెండు కాలస్వరూపం. ఈ కాలంలో ఉన్నటువంటి ఈ రెండింటిని దొంగిలించాడు కాబట్టి వాడిని సంహరించాం కాబట్టి మనం ఆనందంగా ఉన్నాము అని. అంటే మనకి ఇటు తూర్పు రేఖ మీద ఎప్పుడూ కూడా తులారాశి వెలుగు ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ పశ్చిమ రేఖల్లో మనకి మేషం ఉంటుంది. మేషము అంటే ఆయన ఆదిదేవుడు కుజుడు అంటే భూమిపుత్రుడు అంటే నరకాసురుడు. వాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్నటువంటి వాడికి కాకుండా వెలుతురులో ఉన్నటువంటి వాడిని మనం అది చేయాలి. ఇది వెలుతురుకు సంకేతంగా జ్ఞానానికి సంకేతంగా మనం చేసుకునేటువంటి ఈ పండుగలో అందరూ కూడా జ్ఞానం కలిగి ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఆధ్యాత్మిక భావనలే కావాలి కానీ ఆర్భాటాలు కాదు. దీపావళి దివ్యల పండగ, దివ్యత్వాన్ని కలిగిన పండగ అని. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా చెప్పారు దీపావళి పండుగ గురించి. దీపావళి పండుగలో మనం ఎంతో కొంత ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. ఎంతవరకు ఎంత లిమిట్లో పండుగను జరుపుకోవాలో అంతలోనే జరుపుకుంటూ సమాజానికి ఎలాంటి హాని జరగకుండా, జీవరాశులకు ఎలాంటి హాని జరగకుండా పండుగ జరుపుకోవడంలోనే అసలైన వృద్ధి ఉంది అని చెప్తున్నారు ప్రొఫెసర్ సునీతారెడ్డి గారు. ఇది ఇవాళ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.